అందరికీ నమస్కారం. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే చందంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు వేసింది అనే చందంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఉరఫ్ గొడ్డలి పార్టీ నాయకులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఉరఫ్ గొడ్డలి పార్టీ నాయకులు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే ఒక బ్యానర్ వేసుకుని కార్యకర్తల సమావేశంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఉరఫ్ గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడుతూ వెన్నుపోటుకు 2 సంవత్సరాలు. ఎవరిది స్వామి వెన్నుపోటు? ఎవరిది వెన్నుపోటు? స్వయాన జగన్మోహన్ రెడ్డి బాబాయిని గొడ్డలతో చంపింది కాదా వెన్నుపోటు? రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు నీ కోసం, నీ ప్రభుత్వం కోసం రాత్రనక ఎండనక వాననక చూడకుండా నీ ప్రభుత్వం కోసం తిరిగినటువంటి నీ చెల్లెల్ని బయట తోసింది కాదా గొడ్డలిపోటు? స్వయంగా మీ చెల్లి, మీ తల్లిని ఈ రాష్ట్రంలో లేకుండా చేసావు కదా, అది కాదా గొడ్డలిపోటు? ఈ రాష్ట్రంలో తల్లిని చెల్లిని లేకుండా పక్క రాష్ట్రానికి పంపించింది కాదా గొడ్డలిపోటు? మీరు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసిన దాష్టికాలు కాదా గొడ్డలిపోటు? గత 5 సంవత్సరాలు సామాన్య ప్రజలు భయప్రాంతులకు గురై రోడ్డు మీద తిరగనటువంటి పరిస్థితి తీసుకుని వచ్చింది కాదా గొడ్డలిపోటు? ఇదే కాదు, అనేక సామాజిక వర్గాలు, మచ్చుకు కొన్ని పేర్లు చెప్తా. ఎస్సీ సామాజిక వర్గానిపై మీరు పెట్టింది కాదా గొడ్డలిపోటు? డాక్టర్ సుధాకర్ కానివ్వండి, నీ రాజకీయ ఉనికి కోసం, నీ ప్రభుత్వం కోసం నువ్వు ప్రచారంలో ఒక మన కోడికత్తు సీనుని ఇరికిచ్చి 6 సంవత్సరాలు బెయిల్ లేకుండా చేసింది నువ్వు కాదా గొడ్డలిపోటు? అలాగే స్వయంగా మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ కుర్రాడిని డోర్ డెలివరీ చేసింది కాదా గొడ్డలిపోటు? ఎస్సీ సామాజిక వర్గాన్ని నువ్వు తూట్లు పొడిచింది కాదా గొడ్డలిపోటు? అలాగే మైనారిటీలు అబ్దుల్ సలాం కుటుంబం, మీ నాయకులు, నీ ఆధ్వర్యంలో మీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడితే ఒక కుటుంబం రైలు కింద పడిపోతే ఎక్కడా పోయావు నువ్వు? ఇది కాదా గొడ్డలిపోటు? ఒక 10వ తరగతి పాప వాళ్ళ మీ వైసీపీ నాయకుడు కూతురు ఫస్ట్ రావాలని ఆ అమ్మాయికి భయప్రాంతులకు గురి చేసి ఆత్మహత్య చేసే విధంగా చేశారు కదా. ఆ పాపని మీకు అన్యాయం చేసినప్పుడు అప్పుడు లేదా గొడ్డలిపోటు? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి కాదా? అలా మైనార్టీకి ఇది మచ్చుకు మాత్రమే. మైనార్టీకి ఎంతమందికి గొడ్డలిపోటు వేశావు? మైనార్టీలకు ఇవ్వాల్సిన హక్కులు ఇచ్చావా? మైనార్టీలకు ఇవ్వాల్సిన పథకాలు ఇచ్చావా? మైనార్టీ ఆస్తులు కాపాడావా? ఇది కాదా గొడ్డలిపోటు? ఇకపోతే బీసీలు రిజర్వేషన్ల తుంగలో తొక్కావు, ఇది కాదా గొడ్డలిపోటు? తోట చంద్రాయని నరివనట్టుపై నీ పార్టీ పేరు పలకలేదని గొంతు కోసి చంపారు మీ వైసీపీ వాళ్ళు, ఇది కాదా గొడ్డలిపోటు? అనేక మంది బీసీ నాయకులపై కేసులు పెట్టారు మీ ప్రభుత్వంలో, ఇది కాదా బీసీలపై గొడ్డలిపోటు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలపై, అందరిపై, అన్ని సామాజిక వర్గాలపై నువ్వు గొడ్డలిపోటు వేసి మమ్మల్ని అంటావా వెన్నుపోటు అని? గొడ్డలిపోటైనా వెన్నుపోటైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఉరఫ్ గొడ్డలిపోటు నీతి స్వామి. మమ్మల్ని అంటావేంది? అదేవన్నీ తెలుసుకోకుండా నిన్న వైసీపీ గొడ్డలిపోటు నాయకులు అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఐఎమ్ ఫైర్ అని చెప్పావు. ఎందుకు స్వామి? వాస్తవాలు తెలుసుకోండి వైసీపీ రూరల్ నాయకులారా, వాస్తవాలు తెలుసుకోండి. ఎస్, మాది అభివృద్ధి పార్టీ, మాది కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, రౌడీల పార్టీ అంటే వైసీపీ ఉరఫ్ గొడ్డలి పార్టీ. స్వయంగా మీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పాడు, పోలీసులు అంటే శాంతి భద్రతలు కాపాడేటువంటి వాళ్ళు, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే పోలీసులు లాఠీలు దురిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం కల్పించినందుకు వాళ్ళు ఉంటేనే సమాజం బాగుంటుంది. అటువంటి పోలీసులు ఏదైనా చేస్తే
వైసీపీ కార్యకర్తలు తిరగబడండి అని చెప్పి స్వయంగా మీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని కోరుతుండు వీడియో రూపాన చెప్పాడు. రౌడీల పార్టీ వైసీపీ ఉరఫ్ గొడ్డలి పార్టీ, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏనాడైనా 5 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి ఏ రోజైనా పోయి ఒక పరిశ్రమ తెచ్చాడా? పరిశ్రమలపై గొడ్డలిపోటు కాదా? ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు చేయడం గొడ్డపోటు కాదా? 20 సంవత్సరాల రాష్ట్రంలో రాష్ట్రాన్ని వెనకేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలిపోటు వేసింది కాదా? రాష్ట్ర ప్రజలకు రాజధాని లేని రాష్ట్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలిపోటు కాదా? ఇవన్నీ మీరు చెప్పి మా మీద ఉంటారు స్వామి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీ, అన్ని సామాజిక వర్గాలకి సమన్వయం చేసే పార్టీ, రాష్ట్ర అభివృద్ధి కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీసుకుని వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి నేతృత్వంలో ఈ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమలు తీసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు. ఏనాడైనా చూసామా? ఈరోజు నేను ఒకటే చిన్న ఉదాహరణ చెప్తున్నాం. ఈ ప్రపంచం మొత్తం గూగుల్ని చూస్తుంది, ప్రపంచం మొత్తం గూగుల్ని చూస్తుంది, గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తుంది. ఇది అభివృద్ధి అంటే. నీలాగా బాబాయిని చంపిన పార్టీ, బాబాయిని చంపడం కాదు అభివృద్ధి అంటే, చెల్లిని తరవడం కాదు అభివృద్ధి అంటే, తల్లిని తరవడం కాదు అభివృద్ధి అంటే. కాబట్టి మళ్ళీ వైసీపీ రూరల్ నాయకులు ఉరఫ్ గొడ్డలి పార్టీ నాయకులకు వద్దు నైనా, తొందరపడొద్దు. మీరు రౌడీల్ని ఏర్పాటు చేస్తారేమో, పోలీసులు రాటీలు చూపిస్తారు. శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. రౌడీ ముక్కలు దాడులు చేస్తే తాట తీస్తాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, నారా లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉంది, సంక్షేమంలో కొనసాగుతూ ఉంది. ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారు, రైతులు ప్రశాంతంగా ఉన్నారు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నారు. శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీ గుండాలకి, వైసీపీ గొడ్డలి పార్టీలకి మేము ఒకటే తెలియపరుస్తున్నాం. రాబోయేటువంటి స్థానిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం స్థానిక సంస్థలు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలాగా వైసీపీ గొడ్డలి పార్టీకి తెలియపరుస్తాం. మళ్ళీ 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఈ 2 సీట్లు కూడా లేకుండా బహుశా 0 అయినా వస్తుంది, 1-2కి పరిమితమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, 2 సంవత్సరాల వెన్నుపోటు కాదు, నిరంతర గొడ్డలి పోట్ల పార్టీ వైసీపీ ఉరఫ్ గొడ్డలి పార్టీ అని చెప్పి మరీ తెలియపరుస్తా ఉన్నాం.